నీకు ఎక్కడ ఉంది సూపర్ 6? అంతకుముందేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తేనేమో మేము కూడా చేయవచ్చు అనుకున్నాం. ఆయన చేసి పెడతారు మీరు. ఏమి ఇచ్చారు? వాళ్ళు కొంతమంది అంటున్నారు సార్, ఏదైతే ఉందో పథకాలు ఇచ్చి జనాలకు మేము వస్తే ఇండస్ట్రీలు తీసుకోం, మేము కూడా డబ్బులు ఇస్తాం, తోకేస్తాం, తొండం ఇస్తాం. ఎవరికి ఇచ్చారు? మీరు కూడా పథకాలు ఎందుకు పెట్టారు? శ్రీలంక ఇద్దన్నారుగా మీరు కూడా. ఇప్పుడు ఎందుకు చెప్పారు సూపర్ 6? ముందు శ్రీలంక అన్నారుగా. శ్రీలంక ఇది ఇండియా ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఇప్పుడు అవట్లేదా శ్రీలంక? అదే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 3 సిలిండర్లు ఉన్నారు. 3 సిలిండర్లు ఏమైనాయి? అమ్మఒడి 18,500 ఏమైంది? 15 ఏమైంది? అంటే మీకు తెలీదా? జనాలు చూడలేదా? అంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే సరిపోద్దా? ప్రజల్లోకి రాండి, ప్రజల మనోభావాలు తెలుసుకోండి, ప్రజల గురించి సంక్షేమం తెలుసుకోండి, అరచకాలు తెలుసుకోండి. మీరు కీడు చెప్పిన పర్లా మేలు చేయండి. అదే సార్, కొత్తగా మళ్ళీ ఒకటి వచ్చింది, ఏదైతే ఉందో డిప్యూటీ సీఎంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ కాకుండా లోకేష్కి ఇస్తే బాగుంటుందని అంటున్నారు సార్. లోకేష్కి ఇస్తే బాగుంటుందండి. లోకేష్కి అనుభవశాలి కాబట్టి, ఇంతకుముందు తిరిగారు కాబట్టి బాగుండేది. ఇతను సినిమా హీరో కాబట్టి ఏంది అతనికి అంత అనుభవం లేదు. లోకేష్ బాబుకి కొద్ది గొప్ప అనుభవం ఉంది. ఏంది జనాలు తిరిగిన మనిషి కాబట్టి లోకేష్ గారికి అనుభవం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది. జనసేనకి నాయకుడికి ఏం అనుభవం ఉంది? అంతకుముందు మీరు పార్టీ పెట్టారుగా, మరి ఆ పార్టీ మీరు ఎందుకు నిలిచిపెట్టుకోలేపారు? మీరెందుకు దీంట్లోకి వచ్చారు? మీ అన్నయ్య కూడా పార్టీ పెట్టాడుగా. అంటే కొంతమంది అంటారు, ఏదైతే ఉందో ఇలా అయినందువల్ల గొడవలు అయ్యి మళ్ళీ సపరేట్ అయ్యే అవకాశాలు. ఏ సపరేట్ అయితే దెబ్బ పడే అవకాశం. ఆంధ్రప్రదేశ్లో కూడా 2 ముక్కలు చేస్తారు ఇది కొంప తీసి. తెలంగాణ వాళ్ళు ఎప్పుడూ ఉద్యమం మన పుట్ల అప్పటి నుంచే ఉంది. అది సోనియా గాంధీ ఇచ్చింది. అందరు సంతకాలు పెట్టారుగా. చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు ఆంధ్రాలో 2 చేస్తారు. ఏం చేయలేరుగా. ఏందది అన్నా? నేను చెప్పేది ఒకటే అన్నా, ఏదైనా మీరు పేదవాళ్ళకి చేయాలనుకుంటే ఇమ్మీడియట్లీగా జగన్మోహన్ రెడ్డి కట్టిన ఇల్లు కానీ, మీరు కట్టిన ఇల్లు కానీ పేదవాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి బియ్యం ఇస్తారా, పప్పు ఇస్తారా? భద్రత, ఆరోగ్యం, ఆహారం ఉండటానికి అది గుడిసేయండి. వాడేదో పప్పు గిప్పు వేసుకొని తింటాడు. ఇంతకుముందు ఆటోకు 15,000 ఇచ్చేవాళ్ళు. జగన్ ఇప్పుడు ఇస్తున్నారా? టీడీపీ వాళ్ళు 18,500 ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారా? నేనే రేషన్ కార్డులో నుంచి సపరేట్ అవుదామంటే ఇప్పుడు దాకా ఆ నెట్లోకి వదల్లా, సచివాలయంలోకి నెట్ వదల్లా. అది ఇన్ని మైనస్లు పెట్టుకొని మీరు సూపర్ 6 జనాలు చెప్పాలా, మీరు చెప్పకూడదు. చెప్పకుండా నేను కూడా చేశారు ప్రభుత్వం అనేసి జనాలు చెప్పుకోవాలండి. ఇప్పుడు నేనే ఉన్నానండి. నేనైతే ఏ ప్రభుత్వంలో ఇప్పుడు దాకా ₹1 నేను తీసుకోవాలా. నాకన్నా పేదోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి సేవ్ చేయండి మీరు. రోడ్ మ్యాప్ వేసుకునేది జనాలు డబ్బులు పంచి పెడతానికి. ఓట్లు వేసినప్పుడు రోడ్ మ్యాప్ తెలియదా మీకు? సార్, మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే డైరెక్టర్ గుంటూరు డిఎంఎస్ భాష అంటే ఎవరని చెప్తారు. రాండి, ప్రజా సంక్షేమంలో కూర్చుందాం. సూపర్ 6 మీరా ప్రతిపక్షం వాళ్ళు చేశారని తెలుసుకుందాం. మీరు చేయండి, తప్పే ఉంది. పాలన చేయొచ్చు. నాలాంటి సలహాదారుడు వస్తాడు, చూపిస్తాడు. మీకు చంద్రబాబు పరిపాలన ఏముంది? ఎన్ని చెప్పాడు? ఎన్ని వాగ్దానాలు చేశాడు? ఏమి ఇస్తానన్నాడు? ఒక్కటన్నా నెరవేర్చాడా? అదే జగన్ ఉంటేనా? చేసిన అన్నీ నెరవేర్చాడు. ఏది ఆపాడు జగన్? ఓన్లీ పథకాలు ఇచ్చాడు కానీ అభివృద్ధి ఏం చేయలేదు. ఏంటి అభివృద్ధి? ఎప్పుడు తరాలకు ఏం చేయాలి? 50 ఏళ్ళకి పింఛన్ ఇస్తానన్నాడు. పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ ఒడేస్తానన్నాడు. మరి అవన్నీ వాగ్దానాలు చెప్తే మాట మీద నిలబడినోండి నమ్ముతారు. ఎవరైనా నిలబడినోండి ఏం నమ్ముతారు? ఇంకోసారి నమ్ముతారా? ఆయనకే వేసాము మేము ఓట్లు. ఈయన ఎలా గెలిచాడో తెలియట్లా. అది ఎందుకు ఆ పరిపాలన? ముగ్గురు కూటమి అది చేస్తాం, ఇది చేస్తాము. కరెంటు బిల్లు ఇప్పుడు ఎంత వస్తుంది? పామాయిల్ ప్యాకెట్ ఎంత? ఆయన ఉన్నప్పుడు ఎంత? ₹105. ఇప్పుడు ఎంత? ₹150. ఎంత ఇట్టా పేదోళ్ళు? ఏదో పింఛన్ ఇస్తానన్నాడని ఓట్లు వేసుకున్నాము 50 ఏళ్ళకి. మనిషికి 1500 అన్నాడు. నెలకి 18 వయసు దాటిన వాళ్ళకి అసలు నువ్వు చెప్పిన వాగ్దానం ఏది అసలు? అంటే వాళ్ళు అంటున్నారు ఏదైతే పథకాలు ఇచ్చారు వాళ్ళు సమర్పణ చేశారు. మేము రేపు తరానికి జాబుల కోసం. ఏంటది జాబులా? ఎందుకు? ఇప్పుడు అంట తింటాకి తిండి లేదంట. నిదానంగా నడుస్తుంది అలాగా. చూస్తే కొత్తగా ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే టీడీపీ వాళ్ళు ఓన్లీ డిప్యూటీ
పరంగా ఆయన అమెరికాలలో చదువుకొని వచ్చాడు, ఈయనకైతే ఏమీ లేదు కదా సార్. ఏం లేదు సార్, పవన్ కళ్యాణ్ కూడా ఉండాలి. పవన్ కళ్యాణ్ అంటే అర్హుడేనట డిప్యూటీ. ఎందుకు కాదండి, మరి ఆయన ఉండబట్టేగా జరుగుతుంది అలాగా. మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ నిలబడిందంటే ఆయన మూలనగా. అంటే ఇప్పుడు మళ్ళీ ఈ ఒకవేళ తీసేస్తే పక్కకు తప్పుకునే అవకాశం ఉందంట మామూలుగా. ఎవరికండి? ఇప్పుడు ఏదైతే డిప్యూటీ సీఎంగా తీసేస్తే ఆ పదవి వల్ల ఏమన్నా అవకాశం మరి పక్కకు వెళ్ళే అవకాశం ఉంటుందంట. ఏం అవదండి, ఆయనే ఉండాలి.